నరసరావుపేట కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల 490వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు సంఘ నాయకులు శ్రీకృష్ణ దేవరాయల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్రీకృష్ణ దేవరాయలు జయంతి వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయాలని కాపు సంఘం కోరింది. ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు పోతుల శంకర్, రాయల శ్రీనివాసరావు, రామశెట్టి సుబ్బారావు, అల్లంశెట్టి మోహన్ రావు, తోట సాంబ, రంగిశెట్టి రామకృష్ణ, రామ్మోహన్ రావు, మంచాల తిరుపతిరావు, మిరియాల సుబ్బమ్మ, జక్క నిర్మల, అంబటి రేణుక, అద్దెపల్లి ఆనందబాబు, గుప్తా శ్రీకాంత్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. 1509వ సంవత్సరం నుండి 1529వ సంవత్సరం వరకు మరి పేరు ప్రఖ్యాతులతో దిగంతాలకు కీర్తి వ్యాపింపజేసేలా పరిపాలించినటువంటి చక్రవర్తి మరి మన శ్రీకృష్ణదేవరాయలు గారు. ఆనాడే ఆయన ఎంతో దార్శనికుడిగా, ధార్మికుడిగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయటం జరిగింది. ముఖ్యంగా మరి వ్యవసాయాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు గారు. అంతేకాదు ఎన్నో దేవాలయాల్ని మరి ఆయన అద్భుతమైనటువంటి శిల్పకళలతో నిర్మించినటువంటి వ్యక్తి కృష్ణదేవరాయలు గారు. అటువంటి వ్యక్తి కృష్ణదేవరాయలు గారు కాపు కులానికి చెందినటువంటి ఆయన అవటం కాపు కులం మొత్తం గర్వించదగినటువంటి విషయం. ముఖ్యంగా ఒకటేనండి, ఏ కులమైనా సరే సమర్థతని, గుణాన్ని, నాయకత్వ లక్షణాలని, వారు చేసేటువంటి మంచి పనుల వల్ల ఆ కులానికి మంచి పేరు వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి అనటానికి మన శ్రీకృష్ణదేవరాయలు గారినే మనం ఒక ఐకాన్గా తీసుకోవచ్చు. శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతిని కానీ వర్ధంతిని కానీ ప్రభుత్వం తరపున అధికారికంగా ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఈ సందర్భంగా కాపు కుటుంబ సభ్యులందరూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా మరి నవంబరు 9వ తేదీన కాపు వన సమారాధనకి నర్సరావుపేటలో తీర్మానించడం జరిగింది కాపు సంఘం వారు. కృష్ణదేవరాయలు గారి 496వ వర్ధంతి సందర్భంగా నర్సరావుపేట నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి కాపు పెద్దలందరూ కూడా ఈరోజు సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో కృష్ణదేవరాయలు గారికి నివాళులు అర్పిస్తూ మరి ఆయన ఆ రోజున రాయలవారి సీమ, రతనాల సీమ అని అలా మరి పరిపాలించినటువంటి ఉమ్మడి 3 రాష్ట్రాలు కలిపి ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి కృష్ణదేవరాయలు గారు. శ్రీకృష్ణదేవరాయ 496వ వర్ధంతి సందర్భంగా మనం నివాళులు అర్పించడానికి ఇక్కడ సమావేశమయ్యాము. ఈ శ్రీకృష్ణదేవరాయలు గవర్నమెంట్ వారు జయంతిని కానీ వర్ధంతిని కానీ అధికారికంగా ప్రకటించాలని కోరుతూ తీర్మానం చేస్తున్నాము. అందరికీ నమస్కారం. నరసరావుపేట నియోజకవర్గ కాపు సంఘం ఆధ్వర్యంలో మన దైవం శ్రీకృష్ణదేవరాయలు గారి 496వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున మనందరం కూడా ఇక్కడ ఘన నివాళులు శ్రీకృష్ణదేవరాయలు గారికి మనం నివాళులు అర్పించుకోవడం కోసం ఈరోజు కార్యక్రమం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలాగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు మన కులానికి ఒక రాయల వంశంలో ఆ రోజున ఉన్నటువంటి మన కాపు కులస్తుల కోసం ఆయన ఆవిర్భవించినటువంటి వ్యక్తిగా మనమందరం కూడా ప్రతి చోట కూడా మన కులదైవంలాగా శ్రీకృష్ణదేవరాయలను కొలుస్తూ ఉన్నాం.